హలో హాయ్. ఇవాళ పెరుగు చేద్దాము. చూడండి, ఒక పాల పెరుగు ప్యాకెట్ 1/2 లీటర్ తీసుకుని చక్కగా నీట్గా కలిపేసుకొని సాల్ట్ వేసుకోవాలి. చూడండి, సాల్ట్ తగినంత సాల్ట్ వేసుకుని బాగా కలుపుకొని చక్కగా నీట్గా కొంచెం వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని మనకి గారె అనేది కొంచెం పలుచుకుంటే వాటర్ బాగా ఇదవుతుంది, పీలుస్తుంది, గారె పీలుస్తుంది. గారెల పిండి చూడండి, చక్కగా గారెల పిండిలో జీలకర్ర వేసుకుని బాగా కలుపుకొని ఓ పక్కన పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత శనగపప్పు, మినప్పప్పు చూడండి చక్కగా శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, చూడండి అల్లం, కరివేపాకు, అల్లం తురుము, కరివేపాకు చూడండి బాగా వేగిన తర్వాత మనం మజ్జిగ చారు పెరుగు ఆవళ్ళు కాబట్టి మనకు పోపు అనేది రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఎండుమిరపకాయలు వేసేయాలి. చూడండి, ఎండుమిరపకాయలు ఫస్ట్ వేస్తే మాడిపోతాయి కాబట్టి కొంచెం దింపే ముందు వేసుకుని బాగా వేగించుకుని దింపేసుకోవటమే. చూడండి, ఆల్మోస్ట్ అన్నీ అయిపోయాయి, వేగిపోయాయి. చక్కగా నీట్గా తీసేద్దాము. ఇప్పుడు మనం పెరుగులో డైరెక్ట్ వేయకుండా, అంటే వేడిగా ఉంటుంది కాబట్టి చల్లారిన తర్వాత పెరుగులో వేద్దాము. ఆల్మోస్ట్ వేయకొనియండి. చూడండి, దించేస్తున్నాను. ఇప్పుడు గారెల పిండి చక్కగా నీట్గా బాగా కలుపుకొని తడి చేత్తో ఇలాగా రౌండ్గా చుట్టుకుని, చూడండి నాకు అలవాటు కాబట్టి నేను ఇలా 3 వేల మీద పెట్టి బొటనవేలుతో చక్కగా కన్నం పెట్టి వేసేసుకున్నాను గారెలు. అలాగన్నీ వేసుకుంటాను. చాలా బాగుంటాయండి మజ్జిగ పెరుగు గారెలు, సూపర్గా ఉంటాయి, బాగుంటాయి. కానీ సలవ కూడా చూడండి. చక్కగా ఇప్పుడు పోపు చల్లారిపోయింది కాబట్టి పెరుగులో వేసేసి చక్కగా నీట్గా కలుపుకొని మనం టేస్ట్ అనేది చూడాలి. సాల్ట్ కరెక్ట్గా సరిపోయిందంటే మనం ఓ పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఏగిన గారెలు డైరెక్ట్ దీంట్లో వేస్తే బాగా పీల్చుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చాలామంది వాటర్లో వేస్తారు, సాల్ట్ వాటర్లో గట్ట కాదు, దీంట్లోనే కొంచెం పల్చగా చేసుకుంటే, పెరుగుని కొంచెం పల్చగా చేసుకుంటే చక్కగా పీల్చేస్తుంది. ఆ ఫ్లేవర్ అనేది గారికి చాలా బాగా పడతాయి. మజ్జిగ ఫ్లేవర్ వచ్చి లోన్ దాకా చాలా టేస్ట్గా ఉంటుందండి. చాలామంది ఉత్తి వాటర్లో సాల్ట్ వేసి చేస్తారు, కానీ అలా కాదండి. పెరుగు గారంటే పెరుగులో కొంచెం వాటర్ వేసుకొని చక్కగా చేసుకుంటే చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగా పీల్చిందో గారి, చాలా మెత్తగా సాఫ్ట్గా ఉంది, చక్కగా ఉంది. నోట్లో పెడితే చూడండి, ఇప్పుడు చూపిస్తాను, నోట్లో పెడితే కరిగిపోతుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి, లోన మనకి పీల్చిందో లేదో మీకు చూపిస్తాను. గరిటెట్టి దింపేసి చూపిస్తాను. చూడండి, ఇలా అనగానే ఎలా వచ్చేసిందో, చక్కగా ఎంత బాగుందో చూడండి. నోట్లో పెడితే కరిగిపోద్ది, చాలా సాఫ్ట్గా మెత్తగా చాలా బాగా పీల్చాయి. పెరుగు గారంటే ఇలా ఉండాలి. ఓకే అండి, బాయ్ అండి.